మహాపరిశుద్ధుడా, ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క అనాదికాల సంకల్పంలోనే మమ్మల్ని ఏర్పాటు చేస్తున్నందుకు వందనాలు. ఇగో తండ్రి, మమ్మలను తండ్రి ప్రేమించి కరుణించి మరొక దినాన్ని తండ్రి మీరు మాకు ఉచితంగా మాకు అనుగ్రహించినందుకు వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాయన, నీ మాటలు ధ్యానించుటకు ఇటువంటి గొప్ప తరుణాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. మరొక పునరుత్థానం మందు తండ్రి నీ సన్నిధిలో మమ్మల్ని అందరూ కూడా సమకూర్చి నీ మాటలు నాన్న ధ్యానించడానికి, నీ మాటలు వినడానికి తండ్రి మీరు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇదిగో తండ్రి, నీ పక్షాన్ని నిలబడి నీ మాటలు నీ పిల్లలకు తెలియజేస్తుండగా నాన్న, నీ మాటల ద్వారా మొదటగా నన్ను హెచ్చరించండి, నా ద్వారా నీ పిల్లలను హెచ్చరింపచేయమని ప్రార్థిస్తున్నాము. పరలోకానికి వెళ్ళే నీ మాటలు మాకెంత విలువైనవి కాబట్టి తండ్రి, వారానికి ఒక్కరోజు మాత్రమే తండ్రి మేము వినగలుగుతున్నాం, నీ సన్నిధిలో సమకూర్చబడుతున్నాం. కాబట్టి నన్ను యొక్క సమయంలో ఈ దినాన్న చెప్పబడుతున్న విలువైన పరసంబంధమైన నీ మాటలు మా హృదయాలలో మేము దాచుకొని భద్రపరుచుకొని వాక్యం వినడమే కాదు తండ్రి, విన్న మాటల ప్రకారంగా మేము జీవించడానికి సహాయం దయచేయమని ఎల్లప్పుడూ ఎప్పటికప్పుడు తండ్రి నీ వాక్యం చేత మమ్మును మేము తండ్రి పరిశుద్ధపరుచుకుంటూ నీ సన్నిధిలో కడపడే భాగ్యాన్ని దయచేయండి. ఇగో తండ్రి, నీ యొక్క పిల్లైన వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాం. నాన్న, ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపం చేసుకోనండి. నీ మాటలు వింటుండగా తండ్రి గ్రహింపు వారికి అనుగ్రహించండి. నాన్న, గ్రహించిన నా యొక్క మాటల ప్రకారంగా జీవించే ధన్యతను నీ బిడ్డలు ప్రసాదించమని యేసుక్రీస్తు వారి బిడ్డ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభును ప్రియరక్షకుడు నాయన యేసుక్రీస్తు వారి పేరట మరొకసారి శుభవందనాలు తెలియజేస్తున్నాను. చదవబడిన లేఖన భాగంలో మనం చూడగలిగితే 79వ కీర్తన మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. దేవా, అన్యజనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడి ఉన్నారు, వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరిచి ఉన్నారు, యెరూషలేమును పాడు దెబ్బగా చేసి ఉన్నారు. చూడండి, ఈ యొక్క మాటలు అంటున్నది పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడుతున్నది, భారముతో ఎంతో బాధతో ఆవేదనతో మాట్లాడుతున్నది ఎవరంటే ఆసాపు గారండి. కీర్తనలు మనకి ఎన్ని కీర్తనలు కనబడతాయి అంటే 150 కీర్తనలు కనబడతాయి. 150 కీర్తనలు సర్వసాధారణంగా ఏమని పిలుస్తాం మనం? దావీదు కీర్తనలు అని పిలుస్తాం. దావీదు గారు రాశారండి అన్ని దావీదు గారు రాశారా? దావీదు గారు రాయలేదు. కోరహ కుమారులు రాశారు, సొలొమోన్ రాశారు, అలాగే మోషే గారు రాశారు అలాగే దావీదు గారు ఎక్కువగా కీర్తనలు, ఎక్కువ భాగాన్ని కీర్తనల్లో దావీదు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశారు కాబట్టి దావీదు కీర్తనలు అంటారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ గమనించినట్లయితే మనం చదువుతున్న 78 కీర్తన 1-2 వచనాలలో ఉన్న భాగాన్ని ఒకసారి ఆలోచించేద్దాం. నాటి కాలానికి నేటి కాలానికి ఉన్న వ్యత్యాసాన్ని మనం ఆలోచించేద్దాం. నాటి కాలంలో జరిగిన సంగతులు అప్పుడు నేను కానీ, మా నాన్నగారు కానీ, మా తాతలు ముత్తాతలు కానీ లేని టైం అది. కానీ దేవుడు ఎందుకు జ్ఞాపం చేస్తున్నాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపం చేసుకుందాం. అక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలు మనకు కనబడుతున్నాయి. అవి ఏంటంటే, 1 స్వాస్థ్యము కనబడుతుంది, 2 పరిశుద్ధాలయం కనబడుతుంది, 3 యెరూషలేము కనబడుతుంది. 1 స్వాస్థ్యము, 2 పరిశుద్ధాలయము, 3 యెరూషలేము. దీనికి భిన్నంగా 3 భాగాలు మనం చూద్దాం. ఒకళ్ళు అన్యజనులు కనబడుతున్నారు, వాళ్ళు చేసిన క్రియ కనబడుతుంది. పరిశుద్ధాలయమును వాళ్ళు అపవిత్రం చేశారట. అన్యజనులు పరిశుద్ధాలయాన్ని అపవిత్రం చేశారు. అక్కడ ఒక తెగ కనబడుతుంది, ఒక ప్రజలు కనబడుతున్నారు, వాళ్ళు చేసిన ఒక దుర్మార్గపు పని కనబడుతుంది. అంతేకాకుండా ఇంకొక వాళ్ళు చేసిన పని ఏంటంటే యెరూషలేమును పాడు దెబ్బలుగా చేసి ఉన్నారు అని కనబడుతుంది. ఇంతకీ ఎవరు అన్యజనులు? ఇంతకీ ఆ పరిశుద్ధాలయం అంటే ఏంటి? ఎవరు ఆ యొక్క పరిశుద్ధాలయాన్ని అపవిత్రపరచడం అంటే ఏంటి? యెరూషలేమును పాడు దెబ్బలుగా చేయడం ఏంటి అనేది మనం ఆలోచన చేయాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఎంతో చక్కని సందర్భం అది. ఆ 2 వచనాలలో ఉన్న భాగాన్ని మనం ఒకసారి మన జీవితానికి అన్వయం చేసుకుందాం.
అనుచనులు అంటే దేవుని ఎరగని ప్రజలు. ఆనాడు దేవుని యొక్క వాగ్దాన పిల్లలు ఎవరంటే ప్రియమైన వాళ్ళరా, నాటి కాలంలో ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలు. వాళ్ళు అబ్రహాము సంతానముగా పిలువబడ్డారు. తరువాత యాకోబు సంతానంగా పిలువబడ్డారు. మొదట ఎవరి సంతానం ఇశ్రాయేలు ప్రజలు? అబ్రహాం సంతానం. అబ్రహాము గారికి దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతానాన్ని ఎలాగ విస్తరింపజేస్తానన్నాడు? భూమి మీద ఉన్న ఇసుక రేణువులంతా విస్తరింపజేస్తానన్నాడు. ఇంకొక ఆప్షన్ ఇచ్చాడు, పైనున్న నక్షత్రాల వల్లే ఇంకా అంతకంటే ఎక్కువగా విస్తరింపజేస్తానన్నాడు. కాబట్టి అంత సంతానం అందరూ కూడా, అంటే లెక్కలేనంత జనాంగం. అంటే ఒక అబ్రహాము గర్భం నుంచి వచ్చారా? అబ్రహాముకే పుట్టారా వాళ్ళందరూ? లేదు, నీ గర్భం నుండి అన్నాడు ఆయన. అంటే నీ గర్భము నుండి అంటే దాని అర్థం ఏంటి? అబ్రహాము గారి గర్భం నుండి వచ్చిన వాళ్ళు ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు గర్భం నుంచి వచ్చిన వాడు యాకోబు. యాకోబు గర్భం నుంచి వచ్చిన వాళ్ళు 12 మంది గోత్రకర్తలు, వాళ్ళే ఇశ్రాయేలు ప్రజలు. కుమార్తె విషయం పక్కన పెట్టండి. ఆ యొక్క ప్రజల నుండి ఒక్కొక్కరి గర్భం ద్వారా దేవుడు అనుగ్రహించిన ఆ యొక్క వాగ్దానాన్ని బట్టి ఆయా తరాలలో అనేక మంది పుట్టుకొని వచ్చారు. ఫరో రాజు ఏమని సాక్ష్యం చెప్తున్నాడంటే వాళ్ళ గురించి మనకి నిర్గమకాండం 1-2 అధ్యాయాల్లో కనబడుతుంది, తినవసరం లేదు. ఏమని అంటున్నారంటే, వాళ్ళు బహు విస్తారంగా ఉన్నారు, రేపన్న రోజున మన మీద తిరుగుబడతారు వాళ్ళు, కాబట్టి వాళ్ళ చేత మరీ కఠినమైన పనులు చేయించాలి. ఈ మాట ఎప్పుడన్నాడండి ఫరో? అండి యోసేపు గారు చనిపోయిన తర్వాత యోసేపు గారిని ఎరగని రాజు, కొత్త రాజు ఐగుప్తు దేశానికి రాజుగా వచ్చినప్పుడు, అప్పుడు ఆయన చూసి, ఇశ్రాయేలు ప్రజల యొక్క జనాంగాన్ని చూసి ఆయన ఒక విధంగా చెప్పాలంటే భయపడ్డాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం చేశాడు, వీళ్ళందరూ వాగ్దాన పుత్రులు అన్నాడు. మరొక చోట వాగ్దాన పుత్రులు అని రాయబడి ఉంది. కానీ ఇప్పుడు అందరం కూడా దేవుని పిల్లలమే, రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలు, పరిశుద్ధ జనాంగము అన్నారు. పరిశుద్ధ జనాంగాన్ని అని ఎవరినన్నారు? క్రైస్తవుల్ని అన్నారు. అంటే పరిశుద్ధుడైన దేవుడు ఎవరు అంటే ప్రియమైన వాళ్ళ మన తండ్రి. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మనము కలిగిన వారము. ఏమండి, మనందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని చెప్తూ, మనందరికీ ప్రభువు ఒక్కడే, ఆయన ద్వారా సమస్తము కలిగను, సమస్తానికి వారసుడు యేసుక్రీస్తు అని చెబుతూ ఆయన ద్వారా మనం కలిగిన వారం అనేసి పౌలు గారు కొరింథీ పత్రికలో మాటలు రాస్తాడు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, ఆనాడు అబ్రహాము నుండి వచ్చిన వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలైతే, అబ్రహాము గర్భం నుండి ఇస్సాకు, ఇస్సాకు గర్భం నుండి యాకోబు, యాకోబు గర్భం నుండి వచ్చిన వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలైతే, నేడు పరిశుద్ధ జనాంగంగా పిలబడుతున్న వారు ఎవరంటే క్రీస్తు నుండి వచ్చిన వారు, వాళ్ళు క్రైస్తవులు. అర్థమవుతుందండి? కాబట్టి ఇక్కడ మనం చూడగలిగితే, దేవ అన్ని జనులు ఏమంటున్నారంట? నీ స్వాస్థ్యములోనికి సొరబడి ఉన్నారు. దేవుని స్వాస్థ్యం ఏది నాటి కాలంలో? యెరూషలేం పట్టణం, ఇశ్రాయేలు జనాంగం, అంతే కదా. ఇశ్రాయేలు జనాంగమే ఆయన యొక్క స్వాస్థ్యం. దేవుని యొక్క స్వాస్థ్యం ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజల్లోకి ఎవరు వచ్చారంట? అన్ని జనులు వచ్చారు. అన్ని జనులు అంటే ఎవరు? అన్ని జనులు రాజులు ఎవరు? అన్యజనులు అయినటువంటి రాజులు, నెబుకద్నెజరు, అమాలేకులు, ఫిలిష్తీయులు, వీళ్ళందరూ. ఒక్కొక్కసారి దేవుడే ఇశ్రాయేలు ప్రజల్ని వాళ్ళకి అప్పగించేసేవాడు. ఎందుకని? వీళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేశారు కాబట్టి, దేవుడి విలువ వాళ్ళకి తెలియాలి కాబట్టి అప్పుడప్పుడు తల్లిదండ్రులు మనల్ని చిన్నప్పుడు, మన పిల్లలు కూడా పక్కన పెట్టండి, మనం అంతగా పిల్లలు కొట్టట్లేదు, కానీ మన చిన్నప్పుడు వెళ్దాం. నేను స్కూల్కి వెళ్ళలేదనుకోండి, స్కూల్కి వెళ్ళలేదని అడిగేవాడు మా నాన్న. రా స్కూల్కి వెళ్ళావంటే వెళ్ళానని చెప్పేవాడిని, వెళ్ళేవాడిని కాదు. బ్యాడ్ లక్ ఏంటంటే, మా ఇంటి ఎదురుగుండగానే టీచర్ గారు వెళ్ళి అమ్మా మా వాడు వచ్చాడా అనేవాడు. రోడ్డు యువతల మా ఇల్లు, రోడ్డు అవతల టీచర్ గారి ఇల్లు అనమాట. అమ్మా మా వాడు స్కూల్కి వచ్చాడంటే అనేవాడు. అని రాలేదంటే అప్పుడు ఏమనేవాడు కాదండి. చెరుకు మోళ్ళు తెలుసు కదా మీకు, గతంలో మీకు జ్ఞాపం చేశాను, అది ఇచ్చుకుని కొట్టేవాడు అండి. అది ఇచ్చుకుని గట్టిగా కొట్టేవాడు. అలాగే కాదు, ఎందుకు కొట్టావని అడగడానికి విరలేదు, అక్కడ కారణం తెలిసిపోయింది కదా. మరి కనీసం నాకన్నా ఉండాలి కదా. నేను అబద్ధం చెప్తే ఎదురుగుండా టీచర్ గారు వెళ్ళే కదా, పని ఆవిడన్నా నిజం చెప్పుద్ది కదా.
ఇక్కడి నుంచి కేకేసి చూడండి ఆయన, మా నాన్నగారు ఇక్కడి నుంచి కేకేస్తే ఆవిడ వినబడేది, రాలేదని చెప్పేది, అక్కడి నుంచే రాలేదని చెప్పేది. కాబట్టి అబద్ధం ఎప్పుడూ దాయబడదు, ఖచ్చితంగా నిజం అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు కూడా బుద్ధి కలగడానికి అప్పుడప్పుడు ఏం చేసేవాడు అంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేసేవారు. దేవుని మీద తిరుగుబాటు అంటే, దేవుని మీద తిరుగుబాటు చేయడం అంటే ఆయన మాట వినకపోవడమే తిరుగుబాటు చేయడం, అంతే కదా. దొంగతనం చేయొద్దు అన్నారనుకోండి, దొంగతనం చేశారంటే ఆయన మీద తిరుగుబాటు చేసినట్టే. చేయొద్దన్న పనిని చేస్తే ఆయన మీద తిరుగుబాటు చేసినట్టు. కానీ బాధపడేవాడు అండి దేవుడు. ఇశ్రాయేలు ప్రజలందరి గురించి కూడా దేవుడు చాలా బాధపడేవాడు. మరి అన్యజనులు దేవుని స్వాస్థ్యమైన ఇశ్రాయేలు ప్రజల్లోకి ఎందుకు వచ్చారు? అవకాశాన్ని ఎవరిచ్చారు అంటే ఇశ్రాయేలు ప్రజలు ఇచ్చారు. యాకోబు గారు ఒక మంచి మాట మాట్లాడతాడు. యాకోబు గారు మాట్లాడతారు, అలాగే పౌలు గారు కూడా మాట్లాడతాడు. అపవాదికి చోటు ఇవ్వకండి, అపవాదికి చోటు ఇవ్వకండి, చోటిస్తే వాడు వస్తాడని రాయబడింది. అర్థమవుతుందండి ఏంటి? అపవాది మనలోకి రావాలి అంటే మన పర్మిషన్ ఇవ్వాలి. మొట్టమొదట మన మీద వాడు దాడి చేయాలంటే యోబు అంత క్యారెక్టర్ మనలో ఉండాలి, అప్పుడు దేవుణ్ణి అడుగుద్ది అనమాట. అది ఒకసారి వాడి మీద నాకు అనుమతి ఇస్తావని అడుగుతుంది. మరి యోబు గురించి దేవుడు చక్కగా చెప్తున్నాడు. నా సేవకుడైన యోబు సంగతి ఒకసారి ఆలోచించావా? అపవాది ఆలోచించావంటే ఎందుకు ఆలోచించలేదు? నువ్వు అతని చుట్టూ పెద్ద కంచె వేసావు, పెద్ద సెక్యూరిటీ వేసావు, అసలు ఇతడు గాలి కూడా వెళ్ళనంతగా సెక్యూరిటీ ఉంది. మరి నువ్వు ఒక్కసారి నాకు అనుమతి ఇస్తే, ఒక్కసారి నాకు చాయిస్ ఇస్తే, ఒక్క అవకాశం ఇస్తే అన్నట్టుగా రిక్వెస్ట్ చేసింది, అవకాశం ఇచ్చింది. యోబు అయితే దేవుని గెలిపించాడు. యోబు ప్లేస్లో మనం ఉంటే దేవుని గెలిపిస్తాం? అసలు దేవుణ్ణి గెలిపించే అవకాశం మనం ఏమైనా కల్పిస్తామా? ఆలోచించండి. చిన్న కష్టం వస్తేనే భయపడిపోతుంటాం. చిన్న కష్టం వస్తుంటే అలా దేవుడు ఎక్కడున్నాడు అన్నట్టుగా మన యొక్క ఆలోచనలు అలా కనబడుతుంటాయి. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, దేవా అన్ని జనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడి ఉన్నారు అంటే వారు చొరబడిన వాళ్ళు ఏం చేశారు? యెరూషలేమును మొదటి వచనం 2వ భాగం, వారు నీ పరిశుద్ధ ఆలయమును అపవిత్రపరిచారు. అన్ని జనులు ఇశ్రాయేలు జనాంగంలోకి రావడమే కాకుండా వాళ్ళు వచ్చి ఏం చేశారంట? అపవిత్రపరిచారంట. నీ పరిశుద్ధ ఆలయమును 79 కీర్తన మొదటి వచనంలో చూస్తున్నాం అన్నమాట. నీ పరిశుద్ధ ఆలయమును అపవిత్రపరిచారు. ఎవరండి అపవిత్రపరిచారంటే మనకి మొట్టమొదటి గుర్తుకొచ్చేది ఎవరు? ఇందాక మనం జ్ఞాపం చేసుకున్నాం, నెబుకద్నెజర్ రాజు వచ్చి ఏం చేశాడు? యెరూషలేము పట్టణం అంతా కూడా పాడుగా చేశాడు, పాడు దెబ్బగా చేశాడు. ఆయన దేవుని సంతానమా? ఆయన ఇశ్రాయేలుడా? కాదు, ఆయన అన్యరాజు. వాళ్ళు వచ్చి యెరూషలేము పట్టణాన్ని అంతటి కూడా పాడుగా చేశారండి. యెరూషలేము ప్రాకారాలను కూడా కాల్చేశారు, కూల్చేశారు ప్రియమైన వాళ్ళ. అయితే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఇదే విషయాన్ని ఆసాపు గారు దేవుని సన్నిధిలో బాధపడుతున్నాడు. వారు వచ్చారు, నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరిచారు అన్నారు. నాటి కాలంలో జరిగిన పరిస్థితి అది. మరి నేటి కాలంలో ఆయన పరిశుద్ధాలయం అంటే ఏంది? ఆయన పరిశుద్ధాలయం అంటే ఏంది? మనమే, మన దేహమే, మానవ శరీరమే ఆయన పరిశుద్ధాలయము. మరి ఈ పరిశుద్ధాలయంలోకి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి అన్ని జనులు చొరబడ్డారు, అన్ని జనులు వచ్చేసారు, అనుమతి లేకుండానే వెళ్ళిపోయారు. దేవుని యొక్క పరిశుద్ధాలయమును యెరూషలేము ప్రాకారాన్ని పడగొట్టేశారు, పాడు దెబ్బగా చేశారు. మరి ఆనాడు జరిగింది అది. మరి నేడు జరిగింది ఏంటి? ఆయన యొక్క పరిశుద్ధాలయమైన మనము మానవ దేహంలోకి అన్య జనులు ఆనాడు ప్రవేశించారు. ఇప్పుడు అన్ని జనులు అంటే దేవుని యొక్క అనుమతి లేనిది, దేవునికి ఇష్టం లేనిది ప్రతిదీ కూడా అన్యమే. దేవునికి సంబంధం లేని ప్రతిదీ కూడా ఈరోజు మానవ శరీరంలోకి వచ్చి మానవ దేహాన్ని ఈ దేవుని యొక్క ఆలయమైన పరిశుద్ధాలయం యొక్క మానవ దేహాన్ని అపవిత్రపరుస్తుంది. అంటే ఏంటి అపవిత్రపరుస్తున్నాయి? ఏం అపవిత్రపరుస్తున్నాయమ్మా? చెడు తలంపులు, చెడు మాటలు, చెడు బుద్ధి, శరీర కార్యాలు ఉన్నాయి చూసారా? ఇవన్నీ కూడా
మానవ శరీరాన్ని ఏం చేస్తున్నాయి? అపవిత్రపరుస్తున్నాయి. మరి ఇవన్నీ కూడా ఆ మనిషి అవకాశం ఇస్తేనే వస్తున్నాయా? మనిషి అవకాశం ఇస్తేనే, మానవుడు అవకాశం ఇస్తేనే వస్తున్నాయా? ఈరోజు త్రాగుడు శరీరాన్ని పాడు చేస్తుందండి. తన శరీరాన్ని పాడు చేస్తుంది త్రాగుడు అనేది. ఈ రోజున ఆ త్రాగినంత సేపు అతనికి ఇంకా కుటుంబంతో కానీ ఈ లోకంతో అసలు సంబంధమే లేదు. తాగినంత సేపు తన యొక్క లోకంలో తనే ఉంటాడు. కానీ ప్రియమైన వాళ్ళారా, ఈ త్రాగే వాళ్ళు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే తన గురించి తను పట్టించుకోవట్లేదు. ఒకటి. రెండోది, తన కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు. కష్టపడేది కొంత, ఖర్చు చాలా ఎక్కువ. 500-600 లేకపోతే ఈ రోజున ఒక తాపి పనిలోకి వెళ్ళారనుకోండి, 850 900 తెచ్చుకుంటాడు. 500 తాగేస్తాడండి. 500 తాగేస్తాడు. 400 ఇంటి ఇచ్చాడు అనుకోండి, ఇంట్లో చాలని జీతం వలన రోజుకు అవి సరిపోకపోతే వారం పొద్దులు ఉంటాయి కదా, ఆ పొద్దులు తెచ్చుకోవడం, లేకపోతే ఎవరి దగ్గర అప్పు తెచ్చుకోవడం. ఈ 400 ఇంట్లో వేస్తే ఆ తల్లి ఆ వంటే చేస్తుందా? ఆ పిల్లలకి కడుపు నిండా పెడుతుందా? వచ్చినోడు గది కడుతుందా? ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా. అంటే కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నాడు ఈయన. దేవుని యొక్క పరిశుద్ధ ఆలయం పరిస్థితి ఏమైపోయిందో ఒకసారి చూడండి. కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నాడు, పిల్లల్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నాడు, తన ఆరోగ్యం కూడా పాడైపోయే పరిస్థితి. శుభ్రంగా ఆరోగ్యం అంతా కూడా పాడైపోయిన తర్వాత అప్పుడు లబోదిబం అంటే ఏంటి ఉపయోగం చెప్పండి ప్రియమైన వాళ్ళరా. దేవుని పరిశుద్ధాలయమైనటువంటి మానవ శరీరం ఏమైపోయిందండి? శిథిలావస్థలోకి వచ్చేసింది. 2 కిడ్నీలు ఫెయిల్యూరు, లివర్ ఫెయిల్యూరు, అన్ని ఫెయిల్యూర్ అయిపోయిన తర్వాత ఎన్ని మందులు వాడిన ఉపయోగం ఏముందండి? ఆఖరికి శరీరం కూడా ఆ మందులను స్వీకరించదు. అప్పుడప్పుడు డాక్టర్స్ మీరు చెప్పిన మాట మీరు విన్నారో లేదో నాకు తెలియదు, కానీ నాకు కూడా ఒకసారి డాక్టర్గా చెప్పారు, ఆ శరీరం మందులు కూడా సహకరించట్లేదండి. మేము ఇచ్చే మెడిసిన్ ఆ యొక్క శరీరం స్వీకరించట్లేదండి అంటున్నారు. విన్నారా ఎప్పుడైనా? మీరు ఎప్పుడైనా మాట విన్నారా? అంటే మందులు కూడా స్వీకరించలేకపోతుందంటే ఆ శరీరం ఎంత పాడు చేసుకున్నారో ఒకసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళారు. ఒక తాగుడు వలనైనా ఒక మనిషి పాడైపోతే ఒక తాగుడు వలనైనా కాదు ప్రియమైన వాళ్ళారా. ఇంకా ఎన్నో ఉన్నాయి. ఆలోచనలు, చెడు ఆలోచనలు, చెడు బుద్ధులు, చెడు తలంపులు, మోహపు క్రియలు, మోహపు ఆలోచనలు, ఇవన్నీ కూడా పరిశుద్ధమైన దేవుని యొక్క ఆలయమైనటువంటి మానవ శరీరాన్ని పాడు చేసే ఇవన్నీ కూడా ప్రియమైన వాళ్ళారా. ఒకసారి ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము ఆఖరి వచనంలో ఉన్న చివరి భాగాన్ని చదువుతూ మనం ఒకసారి ముందుకు వెళదాం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 10వ వచనం. లేత వయస్సును నడిప్రాయమును గతించి పోవినవి కనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. ఏమంటున్నాడు? నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకో. ఎంత మంచి మాట చెప్పాడండి. హృదయంలో ఏముందంట? వ్యాకులం అంటే అర్థం ఏంటండి? వ్యాకులం అంటే ఏంటమ్మా? మనోవేదన, మనోవిచారం. ఏంటి పరిస్థితి అనేది ఏంటంటే, ఒక విధంగా చెప్పాలి అంటే మన యొక్క పరిస్థితికి మించిన ఆలోచనలు, మన యొక్క దేహాన్ని తొలిచేస్తుంటాయి. ఇట్లా కుటుంబ పరిస్థితి బాగోలేనప్పుడు నిజంగా ఎక్కువగా లేడీస్ మీద ప్రభావం పడుతుంది. వాళ్ళ యొక్క ఆలోచనలు ఎంత తీవ్రంగా ఉంటాయంటే ప్రియమైన వాళ్ళారా, వాళ్ళు ఎంతగా మనోవేదనగా ఇప్పుడే ఇలాగుంటే నా పరిస్థితి, ఇప్పుడే నా కుటుంబ పరిస్థితి ఎలాగుంటే పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఫ్యూచర్లో ఇంచుమించుగా ఒక 5-6 సంవత్సరాలకి ముందే జరిగే పరిస్థితులన్నీ కూడా ఇప్పుడే మైండ్లో పెట్టుకుని ఆలోచించి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. హృదయంలో ఉన్న వ్యాకులము ఎంత భయంకరమైనది ప్రియమైన వాళ్ళారా. హృదయంలో వ్యాకులము అంటే మనోవిచారము ఒక విధంగా మనోచింత, ఇవన్నీ కూడా ప్రియమైన వాళ్ళారా మనిషి యొక్క హృదయాన్ని పాడు చేస్తున్నాయి. హృదయంలో ఉండవలసిందేంటి? మనోచింత, మనోవిచారమా, వ్యాకులమా? ఏముండాలి హృదయంలో? దేవుని వాక్యం ఉండాలి. దేవుని యొక్క వాక్యానికి అక్కడ అది కేంద్ర బిందువు. అది దేవుని యొక్క వాక్యం ఉండే స్థలంలో ఏమున్నాయంట? మనోవిచారం ఉంటుంది, మనో దుఃఖం ఉంటుంది, మనోచింత ఉంటుంది. మనో అంటే
మనో అంటే ఏంటి? మనసు. మనో అంటే దాని అర్థం మనసు. మనసులో ఉండవలసింది ఏంటి? నీ మనసులో ఉండవలసింది దేవుని మాటలు ఉండాలి. మన మనసు నిజంగా మనల్ని మోసం చేస్తుంది, కానీ దేవుని మనసు మనల్ని మోసం చేయదు ప్రియమైన వాళ్ళ. మన యొక్క హృదయంలో అంటే వాక్యము ఉండవలసిన స్థానంలో మన వాక్యాన్ని ఉంచుకోవట్లేదు. మన యొక్క హృదయంలో వాక్యాన్ని ఉంచుకోవాలి, మన మనసులో వాక్యాన్ని ఉంచుకోవాలి, కానీ అక్కడ మన వాక్యాన్ని ఉంచుకోవట్లేదు. ఎక్కడ మన వాక్యాన్ని ఉంచుకుంటున్నామంటే పేపర్ల మీద ఉంచుకుంటున్నాం, వాక్యాన్ని డైరీలో ఉంచుకుంటున్నాం, నోట్స్ల మీద ఇక్కడ మన వాక్యాన్ని ఉంచుకుంటున్నాం తప్ప అక్కడ నుండి ఇక్కడికి మాత్రం తెచ్చుకోకలేకపోతున్నాం. కేవలం కొద్ది నిమిషాలు ఈ యొక్క ఆదివారపు ఒక ఆరాధనలో ఉన్న కొద్దిసేపు మనం చక్కగా దేవుని మాటలు వింటాం. ఆ యొక్క వింటున్న సేపు కూడా మైండ్లోకి రిసీవ్డ్ అయిపోతున్నాయేమో అన్న రీతిలో ప్రతి ఒక్కళ్ళ యొక్క మైండ్ అలా సెట్ అవుతుంది. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధి దాటి వెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడా ఏమైపోతున్నాయి? పోయిన వారం నేనేం చెప్పాను అని అడిగితే ఆలోచిస్తారు. బ్రదర్ గారు ఏం చెప్పారంటే ఆలోచిస్తాం. ఏంటంటే వెంటనే రిసీవ్ చేసుకోలేం, ఎందుకంటే ఉండవలసిన స్థానంలో వాక్యాన్ని మనం ఉంచుకోవట్లేదు. మనకు తెలియకుండానే పొరపాటు జరుగుతుంది ప్రియమైన వాళ్ళు, మనకు తెలియకుండానే నష్టం జరుగుతుంది. మనకు తెలియకుండానే వాక్యాన్ని దొంగిలించేవాడు వచ్చి వాడు దొంగిలించి పట్టుకుపోతున్నాడు, కానీ మనం ఏం చేయలేకపోతున్నాం. ఆలోచించేయండి. ఏమంటున్నాడు? నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకొనుము అని చెబుతూ నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనుము. ఏది నీ దేహాన్ని చెరుపుతుంది? ఏంటమ్మా మీ యొక్క దేహాన్ని చెరుపుతుంది? మన దేహాన్ని చెరిపేదేంటి? చెడు తలంప, చెడు ఆలోచన, చెడు బుద్ధుల, శరీర కార్యాల, మనోవిచారమా, మనోచింత, ఏది మన యొక్క హృదయాన్ని చెరుపుతుంది అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. ఎందుకంటే ప్రియమైన వాళ్ళారా, దేవుని పరిశుద్ధాలయమైనటువంటి మానవ దేహం ఈరోజు ఆ ముగింపు దశకు వచ్చేటప్పటికి అపవిత్రంగా దేవుడు అసహించుకునే రీతిలో ఈరోజు మానవ దేహం యొక్క పరిస్థితి ఉంది అంటే ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. మనం ఏ పరిస్థితికి వెళ్ళిపోతున్నాం, మనం ఏ స్థితిలోకి వెళ్ళిపోతున్నాం అనేది ఒకసారి ఆలోచన చేయాలి. కానీ మన ముందున్న మార్గం మనకి సరైనదిగా కనబడుతుంది, కానీ అది చిట్ట చివరికి ఎక్కడ పోద్దండి? అది ఒకని ఎదుడు సరైన మార్గం మనకు కనిపించును, కానీ తుదకు అది ఎక్కడికి పోతుందట? మరణానికి, అంటే నరకానికి వెళ్ళిపోతుంది. నీ దృష్టికి నువ్వు ఎప్పుడు కూడా కరెక్ట్ అనుకోకు. నేను నమ్ముతుంది, లేకపోతే నేను ఉన్నది, నేను వెళుతున్నది సరైంది అని ఎప్పుడు అనుకోకూడదు. ఎప్పుడు అనుకోవాలంటే ప్రియమైన వాళ్ళారా, వాక్యానికి ట్రాలీ చేసుకోవాలి. నీ జీవితానికి వాక్యానికి సరిపోతుందలా చూసుకోవాలి. ఎందుకంటే ప్రియమైన వాళ్ళారా, మనము ఏదైనా ఒక వస్తువు తీసుకున్నప్పుడు ఇది ఒక అర కేజీ ఉండొచ్చు, ఇది ఒక పావు కేజీ ఉండొచ్చు అనుకుంటాం, కానీ అర కేజీ కరెక్ట్గా ఉండాలి అంటే ఎక్కడ వేయాలి? తక్కెట్టులు వేయాలి, లేకపోతే కాటాలో వేయాలి. ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని చెప్పుద్ది. ఇక్కడ మనం చూడగలిగితే మన జీవితం కూడా వాక్యానికి సరిపోతుందా లేదా అనేది ఎప్పుడు చూసుకోవాలి? ఎక్కడ చూసుకోవాలి? ఎక్కడ చూసుకుంటాం? ఎక్కడ చూసుకుంటాం మాట్లాడరేంటి? మన జీవితం వాక్యానికి సరిపోతుందా లేదని ఎక్కడ చూసుకోవాలి? ఎక్కడ? ఓకే, చెప్పండి ఆన్సర్లు. ఎక్కడ చూసుకోవాలి? నువ్వు ఇంట్లోన్నా చూసుకోవచ్చు, దేవుని సన్నిధిలోనే చూసుకోవచ్చు, కానీ ఎక్కడైనా సరే అది దేవుని సన్నిధి ఉండాలి. దేవుని సన్నిధిలో ఉంటేనే మనకి నిజంగా చెప్పాలంటే ప్రియమైన వాళ్ళు, నిజంగా మన దేవుని సన్నిధిలో అనుకోండి, మనకి ఏ తలంపులు ఉండవు. మనకి 4 రోజులు సభలు జరిగినాయి. ఎక్కడ జరిగినాయమ్మా? కొంతమూరులో. ఓకే, అందులో 4 రోజులు సభల్లో ఉన్నప్పుడు మనకు వేరే తలంపులు ఉన్నాయా? ఆ సభల యొక్క ఆలోచనలే. లేదంటే ఒక 5 రోజులు, వారం రోజులు ఒక సెమినార్కి వెళ్ళామనుకోండి, అక్కడ వాతావరణం ఎంత ఎలాగుంటుంది? భక్తి వాతావరణం ఉంటుంది. అంటే ఇంకా మనకి బయటికి వెళ్ళి మాట్లాడదాం, వాళ్ళతో కొంచెంసేపు ఉందాం అనే పరిస్థితి ఉండదు. ఇంకా ఎప్పుడు కూడా దైవికమైన వాతావరణంలో మనం ఉంటాం. దైవికమైన వాతావరణంలో ఉంటాం కాబట్టి ఇంకా బయట ప్రపంచం, బయట విషయాలు మనం పట్టించుకోం. ఇంకెప్పుడు కూడా అదే వాతావరణంలో మనం ఉంటాం కాబట్టి చక్కని చెప్పిన ప్రతిదీ కూడా బాగానే ఉంటుంది. కానీ ఆ వాతావరణం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎలాగుంటుందో ఒకసారి ఆలోచించండి. ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కదండి. కొంతమందికి ఏసీలు ఉండొచ్చు. ఏసీలు ఉన్నవాళ్ళ గురించి చెప్తున్నాను. మాకైతే ఏసీ లేదు ఏంటి. ఒకవేళ నేను ఎక్కడికైనా వెళ్ళాను అనుకోండి, ఏసీ రూమ్లో ఉన్నంతసేపు బాగానే ఉంటుందండి. ఏసీ నుంచి వచ్చిన తర్వాత
అబ్బా కొంచెం సేపు ఉంటే బాగుంది అనిపిస్తుంది లేదా? భక్తి వాతావరణం కూడా అలాగుంది ప్రియమైన వాళ్ళ. ఇక్కడ ఉన్నంతసేపు, వాక్యం ఉన్నంతసేపు భక్తిగా బాగానే ఉన్నాం అనుకుంటాం. ఒక్కసారి మనం బయటకు వచ్చిన తర్వాత మరలా లోకం యొక్క పరిస్థితులు, లోపం యొక్క ఆలోచనలు మరలా మనల్ని వెంటాడుతున్నాయి. ముగింపు దశకు వచ్చేటప్పటికి ప్రియమైన వాళ్ళరా, సొలొమోన్ గారు కూడా మాట్లాడుతున్నారు, నీ దేహాన్ని చెరిపేది ఏదైతే ఉందో దాన్ని మాత్రం తొలగించుకో అంటాడు. ఎంత మంచి మాట చెప్పాడండి. నీ దేహమును చెరుపు దానిని తొలగించుకో. దేహం అంటే ఏంటి ప్రియమైన వాళ్ళ? ఆషామాషి కాదండి. ఈ దేహానికి ఉన్న ఎంత శక్తి ఉందో తెలుసా అండి? ఈ దేహం మనం నిష్ప్రయోజనం అని అనుకుంటాం, కానీ ఈ దేహం వలన ఎంత ప్రయోజనం ఉందంటే, మన గోటాల ప్రాంతంలో రవికుమార్ గారును సాగర్ గారు అక్కడ వాక్యాన్ని అందించారు పోలవరం ప్రాంతంలో. వాడు ఇప్పుడు చెబుతూ ఒక చక్కని సందర్భం చెప్పారు. ఈ దేహము మనము ఈ నిష్ప్రయోజనం అని అనుకుంటాం. ఓకే, నిష్ప్రయోజనం అండి. దేహం నిష్ప్రయోజనమేనా? దేహం నిష్ప్రయోజనమేనా కాదా? మరి ఎవరు మాట్లాడతలేదండి? ఇస్రాయేల్ గారు మీరు వాయిస్ గట్టిగా ఉంటుంది, ఏం మాట్లాడతలే. దేహం నిష్ప్రయోజనమేనా? యేసుప్రభు అన్నాడు అన్నమాట. మరి నిష్ప్రయోజనం దేహాన్ని దేవుని కొరకు ప్రయోజనంగా మార్చుకుంటే మరి పరలోకాన్ని ఇస్తుంది కదా. అప్పుడు ఎలాగ నిష్ప్రయోజనం అవుతుంది? లోకం కొరకు ఉపయోగిస్తే నిష్ప్రయోజనం, దేవుని కొరకు ఉపయోగిస్తే మనకు పరలోకాన్ని తెచ్చిపెట్టే సాధనం. అర్థమవుతుందండి? వాస్తవానికి ఇది నిష్ప్రయోజనమే. 100% దేహం నిష్ప్రయోజనమే. దేవుని కొరకు బ్రతికిన కొద్ది కాలమే మనం జీవించాలి ఈ దేహంలో. ఒకవేళ లోకంలోకెలా బ్రతికిన కొద్ది కాలమే, కానీ లోకంలో బ్రతికిన వ్యక్తి తన జీవితాన్ని వృధా చేసుకుంటున్నాడు, దేహాన్ని కూడా నిష్ప్రయోజనం చేసుకుంటున్నాడు. కానీ నిష్ప్రయోజనం యొక్క దేహాన్ని దేవుని కొరకు జీవిస్తే ప్రయోజనంగా మారుతుంది, దేవుని కొరకు ప్రయోజనంగా మార్చబడుతుంది. తర్వాత పరలోకాన్ని తెచ్చే గొప్ప ప్రయోజనకారిగా మన శరీరమే మనకే ఉంటుంది ప్రియమైన వల్ల. ఆలోచించండి. కాబట్టి పరిశుద్ధమైన యొక్క దేవాలయాన్ని దేవుని కొరకు మనము దేవుని కొరకు ఉపయోగించాలి అంటే, దేవుని కొరకు ప్రయోజనంగా మార్చుకోవాలి అంటే, దేవుడు చెప్పే విషయాలు ఖచ్చితంగా ఈ దేహానికి అప్లై చేయాలి. ఏమండి ఏమంటున్నారు అంటే, నీ దేహమును చెరుపు దానిని ఏదైతే చెరిపేస్తుంది మనలను, దేవుని సన్నిధికి వెళ్ళనీయకుండగా ఏది మనల్ని చెరుపుతుంది? దేవునిలో ఎదగనీయకుండగా ఈ మన దేహాన్ని ఏది చెరుపుతుంది? దేవుని కొరకు ఆలోచించకుండగా మన దేహాన్ని ఏది చెరుపుతుంది? అంటే చాలా ఉన్నాయి, విస్తారమైన తలంపులు, అపవాది యొక్క ఆలోచనలు మన ఎన్నో ఉన్నాయి లోకంలో. అన్నీ కూడా మనలను అపవిత్రపరచడానికి, అన్నీ కూడా నరకాన్ని తీసుకుపోవడానికి వాడు నిత్యము పనిలో ఉన్నాడు ప్రియమైన వాళ్ళారా. వాడు గర్జించే సింహం వల్ల తిరుగుతున్నాడు, వెతుకుతున్నాడంటే తిరుగుతున్నాడంట. ఆలోచించేయాలి. కాబట్టి ఆసాపు గారు మాట్లాడుతున్న ఆ మాటను మనం చూడగలిగితే 79వ కీర్తన మొదటి వచనం, 79వ కీర్తన మొదటి వచనం, దేవా అన్యజనులు నీ స్వాస్థ్యంలోనికి చొరబడి ఉన్నారు. అన్యజనులు ఆ రోజు అన్య జనాంగమైనటువంటి అన్య రాజులందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క స్వాస్థ్యమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలకు వచ్చి వాళ్ళని ఓడించిన సందర్భాలు ఉన్నాయి, వాళ్ళని నాశనం చేసిన సందర్భాలు ఉన్నాయి, వాళ్ళని చెరలోకి తీసుకెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు ఎక్కువగా మనకి ఎవరు కనబడతారు అంటే నెబుకద్నెజర్ రాజు కనబడతాడు. ఎన్ని బాధలు పెట్టాడండి, ఎన్ని సంవత్సరాలు, సుమారుగా 70 సంవత్సరాలు వాళ్ళు చెరలోకి బానిసలు అయిపోయారు ప్రియమైన వాళ్ళ. ఇక్కడ ఆలోచించేయండి. అంటే అంత బానిస బ్రతుకు వాళ్ళు ఎందుకు అలాగ బ్రతికారు అంటే అవకాశం ఇచ్చింది వాళ్ళే. దేవుడు వెళ్ళి పనిగట్టుకుని వెళ్ళి ఇవ్వలేదండి, అటువంటి అవకాశాన్ని ఇచ్చింది ఇశ్రాయేలు ప్రజలే. ఈరోజు కూడా నరకానికి వెళ్ళిపోయే విధంగా అవకాశాన్ని మన దేహానికి ఇచ్చి మనం జీవిస్తున్నామంటే ఒక్కసారి దేవుని యొక్క ఆవేదనను, దేవుడు మన కొరకు రాయించిన మాటలను మన జ్ఞాపం తెచ్చుకోవాలని నేను మీ సన్నిధిలో, దేవుని సన్నిధిలో మీకు జ్ఞాపం చేస్తున్నాను. దేవుని యొక్క పరిశుద్ధాలయం అంటే యెరూషలేము, దేవుని యొక్క పట్టణం అంటే యెరూషలేముని పాడు చేశారండి. ఆ రోజు పాడు దెబ్బగా చేశారు. ఒక విధంగా చెప్పాలంటే శ్మశానంగా మార్చేశారు వాళ్ళు. దొరికిన వాళ్ళందరినీ కూడా చంపేశారు. పిల్లల్ని, గర్భిణీ స్త్రీలని, పురుషుల్ని, ప్రతి ఒక్కరిని కూడా సంహరించేశారు. ఆ రోజు దొరికిన వాళ్ళందరూ దొరికినట్టుగా చెరలోకి తీసుకుని వెళ్ళిపోయారండి. కానీ ఆ రోజు నెబుకద్నెజర్ రాజు అలా చేస్తే, ఈరోజు అపవాది అనే శత్రువు, అపవాది అనే రాజు, ఆడు కూడా ఒక రాజు కదండి, దాని యొక్క రాజ్యానికి రాజు, మన యొక్క రాజ్యానికి
రాజు ఎవరు? యేసుక్రీస్తు వారు. దాని రాజ్యానికి రాజు. వాడు కూడా అన్యరాజు. వాడు దేవునికి సంబంధించిన వాడాడు, దేవునికి సంబంధించిన వాడు కాదు. అపవాది దేవునికి సంబంధించిన వాడు కాదు. ఆడు నిజంగా దేవునికి సంబంధించిన అపవాది కూడా ఈరోజు మనిషి మీద పెత్తనం చేస్తుందంటే కారణం మనిషి ఇచ్చిన అవకాశం బట్టే. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మన మీద పెత్తనం చేస్తుందంటే కారణం మన ఇచ్చిన అవకాశాన్ని బట్టే. అపవాదికి చోటు ఇవ్వద్దని భక్తుల ద్వారా దేవుడు హెచ్చరించాడు. కానీ చోటు ఇవ్వడం ద్వారా మనం ఆ మాటను వినకుండగా, ఆ మాటను, ఆ యొక్క వాక్యాన్ని అతిక్రమించి, ఒక విధంగా చెప్పాలంటే ఆ మాటకు లోబడకుండగా మనము ఈరోజు అపవాదికి చోటు ఇవ్వడం ద్వారా మనల్ని ఎంత అపవిత్రులుగా మారుస్తున్నాడు ఒకసారి ఆలోచించేయండి. దేవుని యొక్క ఆలయమని యొక్క దేహాన్ని కూడా పాడు దెబ్బగా చేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, చాలామంది భక్తుల యొక్క జీవితాల్లో మనం చూడగలిగితే వాళ్ళు అపవాదికి అవకాశం ఇచ్చిన వారుగా కనబడట్లేదు, భక్తులు బైబిల్ గ్రంథంలో ఉన్నవాళ్ళు. కానీ నేటి కాలంలో మనం చూడగలిగితే వాళ్ళ యొక్క పరిస్థితులన్నీ చూడగలిగితే చెప్పడం వరకు కూడా బాగానే ఉంటుంది. క్రియల దగ్గరికి వచ్చేటప్పటికి, వ్యక్తిగతంగా వచ్చేటప్పటికి వాళ్ళు అపవాదికి చోటిచ్చిన వారుగా కనబడుతున్నారు. ఆలోచించండి, ఎంతమంది దేవుని యొక్క దృష్టిలో దోషులుగా నిలబడిపోతున్నారు ఒకసారి ఆలోచించండి. కానీ ఒక్క విషయం చెప్తున్నానండి, నాటి కాలానికి నేటి కాలానికి ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు ఆలోచన చేస్తాం. ఆ రోజు జరిగిన పరిస్థితులన్నీ కూడా మన వ్యక్తిగత జీవితానికి అన్వయించుకుంటే వాళ్ళకి ఇశ్రాయేలు ప్రజలు ఎంత నష్టపోయారో దేవునిలో, ఈరోజు మనం కూడా దేవునిలో నష్టపోకుండా దేవుని వలన పరలోకమనే లాభాన్ని మనం పొందుకొని నిత్య రాజ్యానికి వారసులు మనం కావాలి. ప్రియమైన వాళ్ళారా, మన దేహాన్ని చెరిపేది ఏదైతే ఉందో ఒకసారి వ్యక్తిగతంగా మనం ఆలోచించుకుందాం. ఒక్కసారి మనము పునఃపరిశీలన చేసుకుందాం. మన జీవితాన్ని ఒకసారి వ్యక్తిగతంగా ఆలోచించుకుంటే దేవునికి ఏది మనం దూరం చేస్తుంది? ఒకవేళ చెప్పుడు మాటలు దూరం చేస్తుందా, లేకపోతే కపట బుద్ధి దూరం చేస్తుందా, లేకపోతే సహోదర ప్రేమలో నిజం కపట సహోదరులు ఉంటారు చాలామంది, వీళ్ళ వలన మనం దూరం అయిపోతున్నామ్మా. ఎవరి వలన దూరం అయిపోతున్నాం? ఎవరు నిజంగా చెప్పాలంటే అపవాది అనేక రకాలుగా బాణాలు వేస్తూనే ఉంది. దేవుని కొరకు బ్రతకడానికి, సత్యం కొరకు నిలబడిన ప్రతి ఒక్కరి విషయంలో కూడా అది గురి పెట్టుకున్నది. ప్రియమైన వాళ్ళారు, దేవుని పరిశుద్ధాలయం అనే యొక్క మన యొక్క దేహం దేవుని యొక్క పరిశుద్ధాలయం. ఈ దేవుడు నివసించే ఆలయం. దీనిని పాడు చేసుకోవద్దు, దీనిని పవిత్రపరుచుకుందాం, కాపాడుకుందాం. ఎప్పటి వరకు కూడా కాపాడుకుందాం అంటే మనం మరణించే వరకు కూడా పవిత్రంగా కాపాడుకుందాం. అప్పుడే ఈ యొక్క పవిత్రంగా కాపాడుకున్న యొక్క దేహానికి దేవుడిచ్చే ప్రతిఫలం ఏంటి? ప్రియమైన వాళ్ళ పరలోకం. అంతకన్నా గొప్ప భాగ్యం అని చెప్పండి. కాబట్టి వారు కావాలని నష్టపోయారు, మనకు కావాలని నష్టపోద్దు. మనకు అవకాశం ఉంది. ఇశ్రాయేలు ప్రజలకు అవకాశం లేదు, కానీ మనకి అవకాశం ఉంది. ప్రియమైన వాళ్ళరా, దేవుని కొరకు పవిత్రంగా యథార్థంగా బ్రతికి దేవుని యొక్క రాజ్యాన్ని చేరుకుందాం.